హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఇవి నేను ఏం స్టిచ్చింగ్ చేస్తానంటే, మా వారు రెస్టారెంట్లో వర్క్ చేస్తారని చెప్పాను కదా, వాళ్ళకి ఇడ్లీ క్లాత్స్ అనమాట. వాళ్ళకి పెద్ద ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, దానికోసమని నేను క్లాత్స్ ఏమో స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, చూపిస్తాను మీకు. ఇట్లా అనమాట, 26/16 అట్లా. దీన్ని చుట్టూ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. వాళ్ళకి పెద్ద ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, వాటికి క్లాత్స్ అనమాట. ఆల్రెడీ 1 వీక్ అయింది తెచ్చిచ్చి, నాకు టైం లేక నేను స్టిచ్చింగ్ చేయలేదు. నాకు ఇప్పుడు టైం కుదిరింది, అందుకు ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు తిరుగేమున్నది. చాలా పాత సాంగ్ ఇది. పాటలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు నేను సాంగ్స్ పాడుకుంటూ చేస్తానన్నమాట. పాటలు నాకు చాలా ఇష్టం, స్టిచ్చింగ్ కూడా చాలా ఇష్టము. ఖాళీ దొరికితే ఏదో ఒకటి కుడుతూనే ఉంటానన్నమాట. అందుకు ఇప్పుడు స్టిచ్చింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఈరోజు సండే కదా, వీక్ ఆఫ్ కదా, ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడైతే ఇంకా కొంచెం టైం మిగిలిందని చెప్పి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. టైం అయితే నేను అస్సలు వేస్ట్ చేసుకోను. వీడియోస్ చేస్తాను, జాబ్ చేస్తాను, స్టిచ్చింగ్ కూడా చేస్తాను. కొంచెం ఓపిక ఉన్నప్పుడే కదా కష్టపడాలి, అందుకు ఏది వదిలిపెట్టాలన్నమాట. కొంచెం కూడా టైం వేస్ట్ చేసుకోను. వర్క్ చేసుకుంటూ వీడియోస్ చేస్తాను, ఖాళీ టైంలో స్టిచ్చింగ్ చేస్తుంటాను, జాబ్ కూడా చేస్తాను. చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగమే. టైంకి వెళ్ళాలి, రావాలి కదా, అందుకు. చూడండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ కూడా నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. ఎందుకంటే మా ఇంట్లో అన్నయ్య, అక్క ఇద్దరు టైలరింగ్ చేస్తారు. మా ఇంట్లో ఇప్పటికీ మిషన్ ఉంది. మా పెద్ద అక్కయ్య గారు ఇప్పటికీ స్టిచ్చింగ్ చేస్తుంటారు. తనకి ఓన్లీ సింగిల్ లెగ్, తను హ్యాండిక్యాప్డ్, ఒకటే లెగ్ వర్క్ చేస్తుంది, రైట్ లెగ్ మాత్రమే వర్క్ చేస్తుంది. అయినా సరే తను ఇప్పటికీ బ్లౌజెస్ ఎంత బాగా స్టిచ్చింగ్ చేస్తుందంటే చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తుంది. అలాగే మాకు కూడా సరదాగా నేర్చుకున్నాము. అది కూడా కొంచెం ఇప్పుడు కొంత మనీ ఎర్న్ చేయడానికి పనికొస్తుంది అనమాట. ఇట్లా 4 సైడ్లు ఫోల్డ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ పాత్ర వేసే క్లాత్స్ అనమాట. తను పాపం ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. కొన్ని కుట్టించాను, ఇంకా కొన్ని నా దగ్గర అలాగనే ఉండిపోయినాయి. అవి ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పి మొత్తం స్టిచ్చింగ్ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.